నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని శ్రీ శ్రీనివాస హనుమానుజ ఒలింపియాడ్ స్కూల్లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల అధినేత ముచ్చారాజ్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ యొక్క ప్రతిభను ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అన్ని అకాడమిక్ లెటర్స్ కాంపిటీషన్స్ లైక్ essay writing, elocutions, story telling, cultural programs, skit, folk dance and solo and group songs వీటిలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం శ్రీ శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ అధినేత డాక్టర్ లయన ముచ్చరాజరెడ్డి అరుణ్ రెడ్డి మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులు గొప్పగా కలలు కని వాటిని సాకారం చేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Close your eyes. Observe your breath. Respected correspondent madam, please come on to the dais. All of you please give a round of applause.
ఉపాధ్యాయులకు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. బాలల దినోత్సవం అనగానే పిల్లలందరూ కూడా చక్కగా మంచి డ్రెస్సెస్ తీసుకొని, ఒక ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకొని వాటిని అంగరంగ వైభవంగా ధరించి టీచర్స్ యొక్క డైరెక్షన్స్ ఫాలో అవుతూ వారు రావడం, మరి అదేవిధంగా ఆటలు పాటలు వాటితో పాటు అబౌట్ చిల్డ్రన్స్ డే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఎలోక్యూషన్ కండక్ట్ చేసుకోవడం. ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా బాలల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవడం మన పాఠశాల యొక్క సాంప్రదాయం, సంస్కృతి. దినోత్సవం ఎందుకు జరుపుకుంటామన్న విషయం పిల్లలు, టీచర్స్ ఇప్పటికే చక్కగా తెలియజేయడం జరిగింది. స్టూడెంట్స్ విద్యార్థులుగా జ్ఞానం, శ్రమ, విలువలు, బాధ్యతలతో దేశాన్ని ముందుకు నడిపే రేపటి పౌరులు మీరంతా. మరి మీరందరూ కూడా మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసి పదును పెట్టి ఆ ప్రతిభను పెంపొందించుకొని ఒక సైంటిస్ట్గా, ఒక గొప్ప నాయకుడిగా అనేక రంగాలలో ఎదిగేందుకోసం ఈ బాలల దినోత్సవం ఉపయోగపడుతుంది. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల లోపల ఉన్నటువంటి కళలను, డాన్స్, పాటలు, ఉపన్యాసాలు, ఆటలు అన్ని రకాలుగా తీర్చిదిద్ది వారిని ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవడమే బాలల దినోత్సవంగా మరి మీరందరూ పార్టిసిపేట్ అవుతున్నందుకు నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులు చాలా చక్కగా పిల్లలకు వారం రోజుల ముందు నుండే మోటివేషన్ చేస్తూ పిల్లల బాలల దినోత్సవాన్ని మన పాఠశాలలో జరుపుకోవడానికి తయారు చేస్తున్న టీచర్స్ అందరినీ కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను. మరి అందుకు గాను మన శ్రీనివాసరామన్ ఒక మంచి వాతావరణం కల్పించుకుందాం. అందుకు ఒక డయాస్ అనుకోండి, ఒక మంచి ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా మీ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి వాతావరణం. మరి మీరు విద్యతో పాటు మంచితనాన్ని కూడా అలవర్చుకుంటున్నారు. మంచితనానికి, మంచి మనసుకు ఒక ఉదాహరణ. ఒక క్లాసులో ఉన్న పిల్లలందరూ, మీరందరూ కూడా చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆ రోజు ఒక అబ్బాయి లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోవాలి ఏదో ఒక కారణంతో. ఒక అబ్బాయి ఆయన తెచ్చుకున్నటువంటి లంచ్ బాక్స్ నుండి 2 పార్ట్స్ చేసి, ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళ క్లాస్మేట్ని పిలిచి ఇద్దరు షేర్ చేసుకొని ఆ అబ్బాయికి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి విద్యార్థిని ఉపాధ్యాయుడు గుర్తించి ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని అసెంబ్లీలో అద్భుతంగా ఇలాంటి ఒక సేవ చేసే గుణాన్ని చిన్నప్పుడే ప్రదర్శించినందుకు ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని అభినందించడం, మెచ్చుకోవడం, ఆ పిల్లలందరూ కూడా అభినందించడం జరిగింది. మరి స్టూడెంట్స్ మీరు ఎప్పుడైనా చేశారా? మీ క్లాస్మేట్ లంచ్ బాక్స్ తీసుకుంటే షేర్ చేశారా? చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తితే బాలల దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఎనీవన్ నిజంగా నిలబడండి ఒకసారి. ఎవరెవరు లేరు చిన్నపిల్లలు? 1, 2, 3, 4. ఓకే, అందరూ నిలబడుతున్నారు. టీచర్స్ అప్లై చేస్తారు. మరి రైట్, వీళ్ళందరూ ఒకసారి చప్పట్లతో అభినందించండి. ఈ విధంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక మంచి మనసు, నిస్వార్థంగా మంచి మనసుతో వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతామంటే స్వార్థం పెరగడం, ఎవరు చేయలేదంటే చేసి ఉంటారు కానీ మీరు ముందుకు రావడం లేదని నేను భావిస్తున్నాను. ఓకే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 10th క్లాస్ చంద్రశేఖర్ రాజు సాత్విక్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళారు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళారు.
అందుకు అంతేకాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన పిల్లలు ఆడారు. ఒకసారి నిలబడండి పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్స్ అందరూ. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. ఈ విధంగా చదువుతో బయటకు తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అదేవిధంగా టీచర్స్ కూడా చాలా చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న టీచర్స్ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. కూర్చో. ఇక నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఈ మన తిరుపతి సార్ యొక్క ట్రైనింగ్ లో, టీచర్స్ యొక్క ట్రైనింగ్ తోటి పిల్లలు లంచ్ టైంలో కానీ ఇంటర్వెల్ టైంలో కానీ వెళ్తున్నప్పుడు లైన్లో ఉండే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా వెళ్ళి లీడర్షిప్ క్వాలిటీస్. నిలబడి ఎవరెవరు లైన్ మెయింటైన్ చేస్తున్నారు? లైన్ చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటూ వాళ్ళ లోపల నాయకత్వ లక్షణం పెంపొందించుకుంటారు. మీరందరూ ఎందుకు డెవలప్ చేసుకోవాలి? ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? ఆలోచించండి. మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ స్కూల్ మేట్స్ అనేక రంగాల్లో వాళ్ళ ప్రతిభను పెంపొందించుకున్నప్పుడు మీరు కూడా ఆ ప్రతిభను పెంపొందించుకునేందుకోసం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడే మీరు నిజమైన విద్యార్థి, నిజమైన స్టూడెంట్స్. కేవలం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ సంపాదించుకోగానే కాదు, వాటితో పాటు మీ లోపల ఉన్నటువంటి కళలను, ఏ కళ అయినా పర్లేదు, ఆట, పాట, మాట, ఉపన్యాసం, లీడర్షిప్ క్వాలిటీస్, డ్రాయింగ్, పెయింట్స్, ఏదైనా కళలను పెంపొందించుకుంటూ మీ చదువును కొనసాగించాలి. రెండింటిని 50-50% చదువుతో పాటు కళలను, ప్రతిభను పెంపొందించుకోవడమే విద్యార్థి యొక్క ముఖ్య ధర్మం, రెస్పాన్సిబిలిటీ. అందుకోసం మరి మీరందరూ కూడా చాలా చక్కగా మరి మన స్కూల్ మోటో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఫిజికల్ డైమెన్షన్, మెంటల్ డైమెన్షన్, ఇంటెలెక్చువల్, దాంతో పాటు స్పిరిచువలిజం, ఈ 4 సమపాలలో పెంపొందించేందుకోసం మరి మేనేజ్మెంట్గా మేము చక్కటి ప్లానింగ్ చేస్తూ మరి మంచి అనుభవం ఉన్నటువంటి టీచర్స్, పీఈటీ మాస్టర్స్ తోటి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో మీరందరూ భాగస్వాములు కావాలని టీచర్స్ డే స్టూడెంట్స్ డే సందర్భంగా మీరందరూ ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. ప్రతి స్టూడెంట్ కూడా ఎవరికి వాళ్ళు బాలల దినోత్సవం సందర్భంగా చదువుతో పాటు నా లోపల ఉన్న కళను గుర్తించి ఆ కళను పెంపొందించుకుంటాను అని ఒక చక్కటి నిర్ణయం మీరందరూ తీసుకొని మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మీకు పిల్లల బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. And learning. So every event has the scope of learning, isn't it? Every event, every moment, there is a scope of learning. Not only fun, but there is a scope of learning. Learn out of this program. And a special day reminds us that childhood is a unique and precious time. So when I am sitting here, I go back to my childhood days, how we enjoyed, what we have done, what funny things we made, all I remind. Okay, right? So we cannot bring back to in our future, but whatever we are living now, this is the unique one, right? Only remembers make us that we are going to celebrate here. And once again, happy Children's Day. Thank you for giving this opportunity. Thank you, sir. Thank you, ma'am. Director sir, respected director sir, correspondent ma'am, my dear colleagues and my dear students. Today we gather here to celebrate the birth celebration of Pandit Jawaharlal Nehru's birthday. Pandit Jawaharlal Nehru was born in the year 1889, November 14 in Allahabad,
His father name was Motilal Nehru and her mother name is Swarupa Rani, and his wife name is Kamala Nehru. And Pandit Jawaharlal Nehru has one daughter. She is none other than Srimati Indira Gandhi. She was the first woman Prime Minister of India. Why we celebrate Pandit Jawaharlal Nehru's birthday as Children's Day? Because on this day, every year we have to remember Pandit Jawaharlal Nehru's achievements, as well as he was very fond of children. So that in the honor of him, we have to celebrate Children's Day on this day every year throughout India. So this Children's Day makes you not only to celebrate, and you have to know awareness of your rights, children rights. Do you know your children rights? Say yes or no. Okay. So today's citizen, you are the today's children are the tomorrow's citizens. You have to dream big and you have to implement and to achieve your goal. Thank you, one and all. Thank you. Yes, the birthday of Pandit Jawaharlal Nehru. Who is Jawaharlal Nehru? Yes, he is our first Prime Minister of India. Once again, I wish you a very happy Children's Day to all. Thank you for giving this opportunity. Thank you. That now we also implemented such kind of rules which is mostly benefited throughout the world. So Jawaharlal Nehru very much like about children because they are the purity and they are the symbolization of the purity and they are the pillars of nation. So when he became Prime Minister, he given more priority for the children and he framed some rules, regulations. Now you are enjoying all of your rights, and as we know that today is yours, not today, so all the time is yours only because today's children only tomorrow's citizens. So that's why first you know your duties as well as your rights. Once I refer, there are many rights is given to you. So there are you have right of protection, right to education, and right to development, right to freedom. So many rights is there for children. You first know your rights and according to rights, use all the rights and develop your future. So for that purpose, Nehru Day is given importance as we love children. So in that reason only in our country especially we celebrate on November 14. In many countries they celebrated their National Children's Day, along with World Children's Day is on November 20. Children's Day of honoring the birth anniversary of Pandit Jawaharlal Nehru, India's first Prime Minister. This day is not just about the fun and games, but about the celebrating of heart and hope that every child carries. He believed that education and love are the two greatest gifts we can give to children. He dreamed that every child gets learn, growth and laugh freely. Thank you. हमारे भारत के निर्माण में इतने महत्वपूर्ण रंग हैं आज आप ही की वजह से, क्योंकि आज आप अच्छे पढ़ेंगे, अच्छे करेंगे और बहुत ही महान बनेंगे। आपकी जो विज्ञान है, आपकी जो कुछ नया करने की शक्ति है, क्षमता है, उसको भारत के निर्माण में उपयोग और भारत को इस दुनिया में महत्वपूर्ण बनाना। तो इसी शुभ अवसर पर आपको मैं यह कहना चाहती हूँ कि आप सब अच्छा करें, अच्छा बने और हमारे भारत के निर्माण में योगदान दें। इसी शुभ अवसर पर आपको फिर से एक बार बाल दिवस की शुभकामनाएं। धन्यवाद। Respected director sir, teachers and all my dear friends, today we are gathered here to celebrate a day that belongs to us. The day we share our energy and ignorance. We celebrate this day. We celebrate this day known as Children's Day. The day
He believed children is the real strength of the nation. Thank you. Very happy Children's Day. Birthday of Pandit Jawaharlal Nehru is the first Prime Minister of India. He loved children very much. Thank you. Studying 6th standard today I started before you to speak about Children's Day, a day that brings smile and excitement to all of us. Every year we celebrate Children's Day on 14th November, the birth anniversary of Pandit Jawaharlal Nehru, our first Prime Minister. He believed that children are the future of the nation and now we called as makers of tomorrow. Children's Day is not only a day to celebrate but also a day to remind ourselves that we must dream big, work hard and use every opportunity to learn. Let us also thank you our teachers and parents who guide us every day and help us become better human beings. Thank you. Children's Day has been celebrated on 14th November since 1964. It is the birth anniversary of Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of India and a great leader. Pandit Jawaharlal Nehru had a great love and affection for children. Children fondly called him Chacha Nehru. The concept of celebrating Children's Day first originated in a small town in Massachusetts in 1857. Children's Day celebrations are done throughout the country. Children's Day also known as Padiwas. On this day, many programs are organized in schools. This day reminds us the rights and duties of children. It is celebrated all over the India. On this day, people distribute sweets and stationery to among underprivileged children. Teachers share teachings of Jawaharlal Nehru. It is celebrated with great joy and happiness. Children are very happy on this day. Children eagerly wait for this day. Always remember that children are the supreme asset of our country. It is a very happy day for all the children. Children's Day is very happy day for children. Children are the future of nation. Thank you. First of all, I wish you a happy Children's Day. Oh, my dear girls, dear boys, dear madams, Guru Brahmalara, ekkado putti ekkado perigi ikkade kalisam, chaduvulamma chettu needalo, vidalemantu vidukolantu vellipotunnam, chilipi tanupu chivari malupulo. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Today is celebrated on 14th November on Jawaharlal